సార్ కానీ ఇప్పుడు జూబ్లీహిల్స్లో బై ఎలక్షన్స్ ఫ్యూచర్లో రాబోతాయి, ఇంకొన్ని రోజులు రాబోతుంది. కాంగ్రెస్ కంటెస్ట్ చేస్తుంది, ఒక అభ్యర్థి పేరు చెప్తున్నారు. బీజేపీ అనగానే ఇంకో అభ్యర్థి పేరు చెప్తున్నారు. బీఆర్ఎస్ అనగానే ఇంకా వాళ్ళ ఫ్యామిలీలో ఇంకేదో చెప్తున్నారు. కానీ వెన్ ఇట్ కమ్స్ టు టీడీపీ ఎవరు అక్కడ ఒకవేళ నిలబడితే అభ్యర్థి ఎవరు ఉంటారంటే ఎవరి పేరు చెప్తారు? లేదండి, ఇప్పుడు చాలామంది న్యూస్ రిపోర్టర్స్ కూడా న్యూస్ పేపర్స్లో వచ్చింది టీడీపీ నుంచి జీవీజీ నాయుడు ఉన్నాడు అని వచ్చింది. తర్వాత ఈ మధ్య కాలంలో కూడా నందమూరి హరికృష్ణ కూతురు కూడా సుహాసిని గారు కూడా రేస్లో ఉన్నారు అనేది చెప్పింది. కానీ ఇక్కడ రేస్లో ఉన్నామా లేదా అనేది మా అధినేత చంద్రబాబు నాయుడు గారు డిసైడ్ చేయాల్సిందే తప్ప. టీడీపీ పార్టీ జూబ్లీహిల్స్లో కంటెస్ట్ చేస్తుందా? సరే, అది అభ్యర్థి మీరా ఇంకోరా అనేది తర్వాత తప్పకుండా. నాకు తెలిసి 80-90% మీరు కంటెస్ట్ చేయడానికి ఎందుకంటే మీరు అక్కడ స్థానికులు, స్థానిక పరిస్థితులు తెలుసు. ప్రతి డివిజన్లో మీ వ్యక్తులు ఉన్నారు, మీ అనుచరులు ఉన్నారు, మీ ప్రేక్షకులు ఉన్నారు. సో ఒకవేళ టీడీపీ పార్టీ మిమ్మల్ని ఎంకరేజ్ చేసి పోటీ చేయమనంటే నాయుడు గారు పోటీలో ఉంటారా, తప్పుకుంటారా? తప్పకుండా పోటీలో ఉంటా. ఇంకోటి ఇక్కడ నేను అడ్వాన్స్లో ఒక మాట చెప్తున్నా. నాకు చంద్రబాబు నాయుడు గారు బీఫామ్ ఇచ్చి కంటెస్ట్ చేయమని చెప్పి ఆయన ఆశీస్సులతోటి నేను కంటెస్ట్ చేస్తా. ఘన విజయం సార్. ఏం సార్ పోటీ చేస్తారా అంటే నా క్వశ్చన్ కంప్లీట్ కాకముందు తప్పకుండా ఉంటా అని చెప్పి అంత కాన్ఫిడెన్స్ ఎక్కడిది? అదే అండి, ఇప్పుడు 2009 నుంచి నేను యాక్టివ్గా ఉన్నా జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ. అప్పుడు నేను ఎంఐఎంలో ఉన్నా, 7 సంవత్సరాలు ఎంఐఎంలో ఉన్నా. అప్పటి నుంచి తర్వాత 9 సంవత్సరాలు టీడీపీలో వచ్చింది. కాబట్టి నా ప్రతి సందులో, ప్రతి కాలనీలో, ప్రతి బస్తీలో నా ఫ్రెండ్స్ ఉన్నారు. నేను ఫాలోవర్స్ అనటంలే, నా ఫ్రెండ్స్ అంటారు, ఫ్యామిలీ మెంబర్స్. ఎస్, వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా విసిగిపోయినారు. నాయుడు గారు ఒక్కసారి బీఫామ్ తెచ్చుకోండి, ఎందుకు ఊరికే పొద్దున్న లేస్తే మా చుట్టూ తిరుగుతారు, మీరు వద్దు, మేము విసిగిపోయినాం మిమ్మల్ని చూసి బీఫామ్ తెచ్చుకోండి, మిమ్మల్ని ఇంట్లో కూర్చోబెట్టి మేము గెలిపిస్తామని అంటారు. ఎందుకు సార్ మరి ఇన్నేళ్ళ మీ రాజకీయ జీవితంలో ఎంఐఎంతో మీ జర్నీ సాగింది, టీడీపీతో సాగింది. ఈ టీడీపీ సాగే క్రమంలో మీకు ఎన్నో ఆఫర్స్ వచ్చుంటాయి అనుకుంటా కదా, ఇతర పార్టీలు అవి ఇస్తాం, ఇవి ఇస్తాం, ప్రోటోకాల్ ఇస్తాం, పైసలు ఇస్తాం, పదవి ఇస్తాం అని. సో ఎక్కడా బెండ్ కాకుండా నమ్ముకున్న టీడీపీ జెండాని ఇన్నేళ్లుగా మీ భుజం మీద పోసుకొని స్థానిక ప్రజల, జూబ్లీహిల్స్ ప్రజల గురించి కొట్లాడుతున్నారు అంటే సో ఏంది మీ దగ్గర ఉన్న స్పెషాలిటీ అని అంటే? దీనికి ఒక లాంగ్ ఆన్సర్ ఇస్తా. భారతదేశంలో ఒక సామాన్యుడికి రాజకీయంలో పాల్గొనే అవకాశం ఎప్పుడు వచ్చింది? బ్రిటిష్ కాలంలో వచ్చింది. అప్పుడు ఏంటంటే స్వతంత్రమే జయంలాగా పెట్టుకొని అందరు కూడా పనిచేసి స్వతంత్రం తెచ్చుకున్నారు. అప్పుడు రాజకీయంలో ఉన్న వాళ్ళంతా కూడా ఫస్ట్ జనరేషన్ ఆఫ్ ఇండియన్ పాలిటీషియన్స్. అవును, వాళ్ళకి ఏంటంటే ఫస్ట్ దేశం, తర్వాత స్వతంత్రం వచ్చింది, తర్వాత దేశం ముందుకు వెళ్ళింది, తర్వాత రెండో జనరేషన్ పాలిటీషియన్స్ వచ్చారు. వాళ్ళది ఏముండే అబ్జెక్టివ్, దేశం నాశనం అయిపోయినా పర్వాలేదు, మా పొలిటికల్ పార్టీ ముందంజలో ఉండాలి అనేది. అంటే పర్సనల్ ఎజెండా. మా పొలిటికల్ పార్టీ దేశం మొత్తంలో మేమే ఉండాలా, మేమే అగ్రస్థానంలో ఉండాలని వాళ్ళు చేసాం. అది అయిపోయింది. ఇప్పుడు మన దగ్గర టుడే వీఆర్ హ్యావింగ్ ద థర్డ్ జనరేషన్ ఆఫ్ పాలిటీషియన్స్. సో ఇక్కడ ఏం చెప్తారు? ఇక్కడ ఏమైందంటే ఇప్పుడు లేటెస్ట్ పాలిటీషియన్స్ ఏంటంటే దేశం నాశనం అయిపోయి మన పొలిటికల్ పార్టీ నాశనం అయిపోయింది, నేను నా ఫ్యామిలీ మెంబర్స్ మేము బాగుపడితే చాలు అనేది ఎక్కువ మోతాదులో ఇట్లనే ఉంది. ఇలాంటి పరిస్థితిలో కూడా ఇవాళ తెలుగు వాళ్ళ గురించి ఆలోచించి, తెలుగు వాళ్ళ అభివృద్ధి గురించి ఆలోచించి ఏకైక నాయకుడు ఎవరైనా ఉన్నారు ఈ ప్రపంచంలో అంటే అది చంద్రబాబు నాయుడు. 24 గంటలలో 24 గంటలైన పార్టీ గురించి, తెలుగు వాళ్ళ గురించి, తెలుగు వాళ్ళ అభివృద్ధి గురించి, తెలుగు వాళ్ళు ప్రపంచంలోనే తెలుగు వాళ్ళందరూ నంబర్ 1 స్థానంలో ఉండాలి అనే పనిచేసే నాయకుడు చంద్రబాబు నాయుడు. ఆయన ఒక విజనరీ. అప్పుడు ఆయన 2020 విజన్ అంటే అందరు నవ్వినరు, కానీ ఇవాళ అది వాస్తవం కదా, వాస్తవమే మారింది. అదే విధానంగా ఇప్పుడు 2047 అనే కొత్త విజన్ మీద పనిచేస్తా ఉన్నాను. మళ్ళీ అలాంటి లీడర్ దగ్గర పనిచేయడం నా అదృష్టం అనుకుంటా. కానీ నేను ఆయన వదిలేసి వేరే పదవుల కోసమో వేరే పార్టీలలో ఎందుకు వెళ్తా? నేను ఎప్పుడు మీకు ఆలోచన రాలేదా నా వ్యాపారాలు డెవలప్ అవుతుండే, లేదంటే నా ఫ్యామిలీ బాగుపడుతుండే? అవి ఎట్లయితే అండి, ఇప్పుడు అన్నింటినీ తిరస్కరించి నేను బిజినెస్ ఎప్పుడు నెగ్లెక్ట్ చేయలేదు. ఎందుకంటే మనకు తిండి పెట్టేది అదే కాబట్టి మన ఫ్యామిలీని చూసుకునేది కూడా మన బిజినెస్, ఆ బిజినెస్ ఇన్కమే తప్ప దాన్ని ఎప్పుడు కూడా నెగ్లెక్ట్ చేయలేదు. కానీ నేను ఐఎమ్ ప్రౌడ్ టు బీ ఏ సిబిఎన్ ఫాలోవర్.
ఐఎమ్ ప్రౌడ్ టు బి ఏ మెంబర్ ఆఫ్ ది టీడీపీ ఫ్యామిలీ. ఇవాళ ప్రపంచ స్థాయి నాయకుడు అంటే నా ప్రకారంగా మార్టిన్ లూథర్ కింగ్, మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ వీళ్ళు కాదు. నా ప్రకారంగా టుడేస్ వరల్డ్ లీడర్ ఇస్ చంద్రబాబు నాయుడు. ఆయన కింద నేను పని చేస్తున్నా అంటే నేను చాలా గర్వంగా ఫీల్ అవుతా. సార్, ఇతర ముఖ్యమంత్రుల్లో మీరు చూడండి చంద్రబాబు నాయుడు గారిలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఒక మాటలు ఏం చెప్తారు? ఈజ్ అ విజనరీ. ఒక ఏదైనా కూడా ప్రజలకి అంటే భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని కొత్త సంపాదన సృష్టించే తెలివి, ఆ హార్డ్ వర్క్ కేవలం చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉంది. మీరు ఇప్పుడు చూడండి ఎంతమంది సీఎంలైనా ఎంతోమంది వచ్చారు, డైనామిక్ అన్నారు, వెల్ ఎడ్యుకేటెడ్ అన్నారు, అయినా కూడా ఈయన ముందు ఫెయిల్ అయిపోయింది. భారతదేశంలో ఎక్కడైనా కూడా ఒక పరిస్థితి ఎట్లుండేదంటే గుజరాత్ సీఎం నరేంద్ర మోడీ ఉన్నప్పుడు ఆయన హైదరాబాద్కి వచ్చి చంద్రబాబు నాయుడు గారిని అపాయింట్మెంట్ అడిగితే చంద్రబాబు నాయుడు గారు అప్పుడు అంత బిజీ ఉండి ఆయనకి అపాయింట్మెంట్ ఇవ్వలేకపోయాను. ఇవాళ బీజేపీ ఎదిగి ఆయన పిఎం అయింది కాబట్టి ఇవాళ వాళ్ళు రెగ్యులర్ కలుస్తున్నారు. కానీ అంటే మీరు ఊహించండి, గుజరాత్ సీఎంకే అపాయింట్మెంట్ దొరకలేదు ఆంధ్రప్రదేశ్లో ఒకనొక సందర్భం. సో దట్ మీన్స్ టీడీపీ గురించి మాట్లాడని బాగా చెప్తున్నారు. కానీ ఇప్పుడున్న పరిస్థితులలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ని కాదని చెప్పి, ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ని కాదని చెప్పి, జూబ్లీహిల్స్లో అది కూడా ప్రత్యేకంగా ఒక రాష్ట్రంలో ఒక్క సీటు కూడా లేని టీడీపీ నుంచి ప్రత్యేకంగా జూబ్లీహిల్స్లో మీకు ఓటేయాలి అని అంటే ఆ నియోజకవర్గ ప్రజలు మీ వ్యక్తిగతాన్ని చూసి ఓట్లేయాలా, పార్టీ విధానాన్ని చూసి ఓట్లేయాలా? చూడండి, ఇప్పుడు ఎవరినైనా ఈ డెమోక్రసీలో ఎవరినైనా ఓటేయండి అంటే యు ఆర్ మోటివేటింగ్ దెమ్. మోటివేట్ చేసి మనం ఓటేయమంటాం. అవును. మోటివేట్ చేసానికి బలమైన కారణాలు ఏముంటాయి? ఫస్ట్ మీ పార్టీ అధినేత ఎవరు, ఆయన చూపించే అభివృద్ధి ఏంటి, విధానం ఏంటి, తర్వాత మీ క్యారెక్టర్ ఏంటి, మీ ఆలోచన ఏంటి, మీకు ఎలాంటి అలవాట్లు ఉన్నాయి, మీకు ఎలాంటి వ్యసనాలు ఉన్నాయి, లేకపోతే మీరు అందుబాటులో ఉంటారా లేదా, ప్రొఫైల్ ఏంటి, మీరు ఇవన్నీ ఉంటాయి. ఇవన్నిట్లో 100% ఫస్ట్ పాయింట్ మా అధినేత నంబర్ 1 ఇన్ ద వరల్డ్ చంద్రబాబు నాయుడు. సెకండ్, ఆయన ఆలోచన విధానం, ఈజ్ అ విజనరీ. ఇవాళ ఒట్టి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ గురించి ఆలోచించడం లేదు ఆయన. ఏమంటారంటే ప్రపంచంలో ఉన్న తెలుగు వారందరూ కూడా నంబర్ 1 పొజిషన్లో ఉండాలా, నంబర్ 1 పొజిషన్ ఉండాలి. ఎవరైనా ఉండనివ్వండి, ఆంధ్ర కానీ తెలంగాణ కానీ గుజరాత్ ఎక్కడైనా ఉండనివ్వండి తెలుగు వాళ్ళు. కానీ నేను ఆలోచన చేసేది ఏంటంటే ప్రపంచంలో నంబర్ 1 హయ్యెస్ట్ జీడిపి, హయ్యెస్ట్ ఇన్కమ్ ఉండే గ్రూప్ అంటే తెలుగు వాళ్ళు ఉండాలి. ఇది ఆయన ఆలోచన. తర్వాత ఇవాళ 10 ఏళ్ల బీఆర్ఎస్ రూల్ తర్వాత ప్రజలందరూ విసిగిపోయినారు. బీఆర్ఎస్ అంటే విసిగిపోయినారు. ఒక్కొక్కటి స్కామ్లు బయటకు వస్తూ ఉన్నాయి. వాళ్ళు దాంట్లోనే పతనం అయిపోతుంది వాళ్ళది. సెకండ్, 1.5 ఇయర్లోనే ఇవాళ జనరల్ పబ్లిక్లో నిరాశ అనేది వచ్చింది. కాంగ్రెస్ రూల్లో మేము ఏదో వీళ్ళు సాధిస్తారు, ఏదో మనం అభివృద్ధి చూపిస్తారు అనుకున్నాం, కానీ ఫెయిల్ అయిపోయాను. రియల్ ఎస్టేట్ అవుట్ అంటారు కదా, పేరుకే కాంగ్రెస్ ముఖ్యమంత్రి అయినా కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టే ఇక్కడ రిమోట్ కంట్రోల్ ఉంటుంది, ఆయన చెప్పినట్టే ఈ ముఖ్యమంత్రి పనిచేస్తున్నాడు అని అంటారు. సో ఎట్లా చూస్తారు? ఇవన్నీ కూడా టీ షాప్ల దగ్గర, బడ్డీ కొట్టు దగ్గర మాట్లాడే మాటలు తప్ప ఎవరైనా ఎందుకు ఫాలో అవుతారండి చెప్పండి. ఇవాళ నాతో అందరు ఏమంటారంటే సెంట్రల్ గవర్నమెంట్, మోదీ గవర్నమెంటే చంద్రబాబు నాయుడు చేతుల్లో ఉంది అంటే అది నమ్మాలనా మరి మేము? కాదంటారా? అంటే కింగ్ మేకర్, రూల్ మేకర్, కింగ్ మేకర్ ఉండదు, అట్లా ఏం ఉండదండి. యూ హ్యావ్ టు వర్క్ టుగెదర్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి నేను ఎప్పుడు కూడా ఎదురైనప్పుడు వెళ్ళి కాళ్ళకి దండం పెడతా. ఆయన ఒకరోజు ఆపి నన్ను ఏమన్నాడంటే, యు ఆర్ నాట్ మై ఫాలోవర్, మనం అందరం సహచరులం, వీఆర్ ఆల్ కొలీగ్స్ అన్నాడు. ఇంత పెద్ద మనిషి ఈ మాట నాతో అంటే మరి ఏమనిపిస్తుంది సార్ ఆ వ్యక్తిని కలిసినప్పుడల్లా? మీరు ఏదో ఒక మోటివ్ తీసుకుంటారు కదా అతని నుంచి, ఏమనిపిస్తుంది? ఎలాంటి? నాకు ఆయన చూస్తే నాకు అనిపిస్తుంది ఇంత డిసిప్లిన్డ్ పర్సన్, ఇంత విజనరీ ఆలోచనలు ఉన్న మనిషి అసలు ఈ భూప్రపంచంలో ఎట్లా వచ్చిండని నాకు చాలా. ఎందుకంటే ఎక్కడ చూసినా కూడా సెల్ఫిష్ పాలిటీషియన్స్, కరప్ట్ పాలిటీషియన్స్, మారల్స్ లేని పాలిటీషియన్సే మన చుట్టుపక్కల అన్ని పార్టీలలో కనిపిస్తారు తప్ప ఈయన ఫ్యామిలీని వదులుకొని అన్ని వదులుకొని ఎప్పుడు చూసినా కొత్త అభివృద్ధి చేయాలనే ప్రయత్నం. ఇప్పుడు మీకు తెలిసిందే 5 ఏళ్ల జగన్ పాలనలో ఆంధ్రప్రదేశ్ మొత్తం మట్టి కొట్టుకుపోయింది అని చెప్తారు. వాస్తవం అది. ఏం ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఫెయిల్ అయింది, లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయింది, బిజినెస్ కొలాప్స్ అయిపోయింది, కొత్త సంపాదన లేకుండా అయిపోయింది, కరప్షన్ అన్నిట్లో మీకు సారాలో కానీ
ఇసుకలో కానీ మైనింగ్లో కానీ బిజినెస్లలో ఏదైనా కూడా చూసుకోండి కరప్షన్. ఆంధ్రప్రదేశ్ ఇస్ ది కరప్షన్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అనేది అది అయింది. దాన్ని పక్కకు పెట్టి ఇప్పుడు మళ్ళీ ఆయన కొత్త ఇవి అభివృద్ధి తేవాలని ఏదైతే ప్రయత్నం చేస్తున్నాడు ఆంధ్రప్రదేశ్లో, ఇట్స్ వెరీ వెల్కమ్ సైన్ కదండి. దానికి ఇంకా దానికి మించింది మనకు కావాల్సింది ఏంటి? ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఎంత బాగా చేస్తాడంటే, నేను చెప్పేది ఏంటంటే కొన్ని రోజుల తర్వాత ప్రజలకి ఈ ఫ్రీ స్కీమ్స్ అనేది వద్దు అనే వాళ్ళంతా వాళ్ళే చెప్పే పరిస్థితికి తెచ్చే విధానంలో చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తూ ఉన్నారు. ఏది కూడా మాకు ఫ్రీ వద్దు, మాకు పనిచేసే దారి చూపిండి, మేము ఆ రెక్కలు అంటే జీవన విధానాన్ని మెరుగుపరిస్తే వాళ్ళే చాలు, మాకు అదే అవసరం లేదన్నట్టు, మాకు ఉచిత పథకాలు వద్దు, మాకు ఇట్లా ఈ సోమరిపోతనం వద్దు అనేసి జనాలు చెప్తున్నారు కదా చంద్రబాబు నాయుడు గారితో డైరెక్ట్. సార్ మాకు కాదు సార్, ఇప్పుడు మీకు ఒక పెద్ద టాస్క్. ఇప్పుడు చెప్పండి. ఒకవైపు ఏమో సంవత్సర కాలంలో మేము ఇచ్చిన హామీలు పూర్తి చేసినామని కాంగ్రెస్ కయం దూగుతుంది, ఒకవైపు ఏమో కాంగ్రెస్ ఫెయిల్ అయింది కాబట్టి అక్కడ సిట్టింగ్ స్థానం బీఆర్ఎస్దే కాబట్టి మేమే గెలుస్తామని బీఆర్ఎస్ అంటుంది. ఒకవైపు ఏమో లేదు ఈసారి మాకు ఓటింగ్ శాతం పెరిగింది, క్యాండిడేట్ని నేనే, గెలుపు కూడా నాదే అని చెప్పి ఒకవైపు బీజేపీ అభ్యర్థి మాట్లాడుతున్నాడు. సో ఈ ముగ్గురి వ్యక్తుల్ని కాదని మీరు బయటపడాలి అని అంటే మీ ఓవర్కమ్ ఎలా ఉండాలి, మీ హార్డ్ వర్క్ ఎలా ఉండాలి, మీ అంటే టైం టేబుల్ ఎలా ఉండాలి, కార్యాచరణ ఎలా ఉండాలి, ఎట్లా ఉంటే బయటపడతాం అనుకుంటున్నారు మీరు? చూడండి, ఇప్పుడు ఓట్ బ్యాంక్ అనేది ఎప్పుడైనా కూడా పార్టీస్కి ఫస్ట్ కుల రాజకీయాలు మన దగ్గర మెయిన్ ఇండియాలో ఫస్ట్ వచ్చేది కుల రాజకీయాలు. తర్వాత మనం చేసిన అభివృద్ధి చేసాం గతం, సెకండ్ థర్డ్ పాయింట్ మనం చేయబోయే అభివృద్ధి ఫ్యూచర్. ఇప్పుడు అన్ని రకాల పాలన చూసుకుంటారు తెలంగాణ వాళ్ళు. ఇవాళ మీరు ఎక్కడెళ్ళి ఎవరిని అడిగినా కూడా తెలుగుదేశం హయాంలోనే బాగుండేది సార్ మన రాష్ట్రం అంటున్నారా? అన్ని దగ్గర అంటున్నారు. నేను చెప్పేది కాదు, మీరే మైక్ పట్టుకొని తిరగండి గల్లీలలో బస్తీలలో, మీకు అదే చెప్తారు. చంద్రబాబు నాయుడు హయాంలోనే అభివృద్ధి జరిగింది. కానీ ఎందుకు సార్ అంటే ఇప్పుడు రేపు మీరు ఒకవేళ కంటెస్ట్ చేయాలన్నా గతంలో మీరు ఎంఐతో పనిచేసిన సందర్భాలు ఉన్నాయి కాబట్టి ఆ అంశం ఏమన్నా కలిసి వచ్చే అంశమా? ఎందుకంటే జూబ్లీహిల్స్ అంటేనే మెజారిటీ ఆఫ్ ది పీపుల్ మైనారిటీస్ ఉంటారు కదా, సో అదేమన్నా కలిసి వచ్చే ఆ అంశం ఎట్లుంటుంది మీకు? మైనారిటీ ఫ్యామిలీస్ తోటి మీకు రిలేషన్ ఎట్లుంటుంది? చాలా బాగుంటుంది. నేను ఎప్పుడైనా కూడా, నేను హైదరాబాద్లో పుట్టి పెరిగినా అండి. నేను చదివింది కూడా సెయింట్ జార్జెస్ గ్రామర్ స్కూల్ హ్యాబిట్స్. దాంట్లో 60 స్టూడెంట్స్లో 40 మంది ముస్లిం స్టూడెంట్స్ ఉండేవాళ్ళు. చిన్నప్పటి నుంచి కూడా నాకు వాళ్ళతో మంచి సంబంధాలు ఉన్నాయి, మంచి రిలేషన్షిప్ ఉంది. మాకు ఎప్పుడు కూడా హిందూ ముస్లిం అనేది ఆ భేదాలు లేవు. ఈ మధ్య కాలంలో ఈ సోషల్ మీడియాలో వచ్చే అన్ని క్లిప్పింగ్స్, తర్వాత మీ న్యూస్ చూసి ఈ అవేర్నెస్ అనేది, కమ్యూనల్ అవేర్నెస్ అనేది పెరుగుతుంది తప్ప దానికంటే ముందు ఎక్కడుందండి? ఇది ఇంత దరిద్రమైన పరిస్థితి లేదు. కానీ ఇవాళ కూడా జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో ముస్లిమ్స్ అందరూ కూడా నన్ను భాయ్ అనే పిలుస్తారు, బ్రదర్ అని పిలుస్తారు. ఎప్పుడైనా కూడా నాయుడు సాబ్ ఫోన్ చేయగానే 5 నిమిషాలు వస్తాడు. నాకు ఒక బిరుదు కూడా పెట్టిండు ఆయన, 108 అని. ఎప్పుడు ఫోన్ చేసినా 5 నిమిషాల్లో వచ్చేస్తారని చెప్పేసి వాళ్ళు. కానీ ఎట్లా సార్, మీరు ఎప్పుడు అధికారంలో లేరు, ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొనలేదు, పోటీ చేయలేదు, ప్రజా సమస్యల్ని నేను ఎన్నడన్నా మీకు అనిపించిందా సార్ నేను నా లాంటి వ్యక్తి ఒక అసెంబ్లీలో ఉండాలి, సమస్యల మీద మాట్లాడాలి, వాళ్ళని పరిష్కరించాలి అని ఆ సందర్భాలు, అలాంటి పరిస్థితులు ఎప్పుడన్నా అనిపించినాయి? ఇప్పుడు ఏ పాలిటీషియన్ కూడా, ఎవరైనా పాలిటిక్స్లో పాల్గొనే వాళ్ళకి అందరు కూడా అదొక కళ. ఏదో ఒక రోజు నేను ఎమ్మెల్యే అవ్వాలా, ఎంపీ అవ్వాలా, మినిస్టర్ అవ్వాలా, ఏదో ఒకటని. కానీ ఇక్కడ ఏంటంటే స్వహాగా నేను పోస్ట్ గ్రాడ్యుయేట్, అది కూడా LLB చేసిన పోస్ట్ గ్రాడ్యుయేట్. తర్వాత గవర్నమెంట్ ఆఫీసర్స్ తోటి మాట్లాడే పద్ధతి ఒకటి ఉంది, విధానం. వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తాం మనం, వాళ్ళు మనకు రెస్పెక్ట్ ఇస్తారు. ఇవాళ నేను కార్పొరేటర్ కాదు, ఎమ్మెల్యే కాదు, ఎంపీ కాదు, కానీ IPS IASలు ఎవరైనా కూడా నాకు మంచి రెస్పెక్ట్ ఇస్తారు. నేను అడగగానే అపాయింట్మెంట్ ఇస్తారు, నేను చెప్పిన పని చేస్తారు. ఎట్లా సాధ్యమైంది మీకు రాజకీయాల్లో ఇదంతా? బీయింగ్ నాన్ కరప్ట్, ఇంపార్షియల్. ఏదో స్వార్థం కోసం పని చేయం మనం, అభివృద్ధి కోసం, ప్రజల సమస్యల కోసం పనిచేస్తాం తప్ప దీంట్లో మనం ఈ పని చేస్తే మనకు డబ్బులు వస్తాయి, లేకపోతే వేరే ఇబ్బంది పెడితే
వాడు ఇదవుతాడు నేను బాగుపడతా అనే టైప్లో మనం ఎప్పుడు కూడా పనిచేయాలి. జీవీజీ నాయుడు గారు నాన్ కరప్టివ్ అని అంటే ఇన్నేళ్ళు రాజకీయాల్లో ఉన్నాడు, అడిగిన వ్యక్తి తన వంతు సాయం చేస్తూ ఉంటాడని ప్రధానంగా వింటుంటాం మనం. సో ఆర్థిక వనరులు లేదంటే ఈ పాలిటిక్స్లో ఉన్నారు, ఖర్చులు కానీ మంచి చెడు ఉంటాయి. ఎట్లా సంపాదించుకుంటున్నారు, ఆర్థిక వనరులు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఈయనకు అని? నేను ఒక ప్రాక్టీసింగ్ అడ్వకేట్, తర్వాత నా చిన్న చిన్న బిజినెస్ 2-3 ఉన్నాయి, దాని మీదే నేను చేసుకుంటాను. నాకు ఒకటేంటంటే నాకు ఖర్చులు తక్కువ.